మన మైండ్‌లో 'రాబిన్ హుడ్' అంటే ఏం గుర్తుకొస్తుంది? రిచ్ పీపుల్స్ దగ్గర నుంచి దోచుకొని, ఆ మనీని పూర్ పీపుల్‌కి పంచిపెట్టే ఒక లెజెండరీ హీరో. కానీ 'A24' నుంచి వచ్చిన 'ది డెత్ ఆఫ్ రాబిన్ హుడ్' ఆ కాన్సెప్ట్‌ని కంప్లీట్‌లీ డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేసింది. మైకెల్ సర్నోస్కీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో హ్యూజ్ జాక్‌మ్యాన్ రాబిన్ హుడ్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. కానీ ఇక్కడ రాబిన్ హుడ్ ఒక హీరో కాదు, ఒక వైలెంట్ అండ్ రూత్‌లెస్ పర్సన్. తన లైఫ్‌లో చాలా మందిని చంపి, తన యాక్షన్స్ వల్ల చాలా ఫ్యామిలీస్‌ని సఫర్ చేసిన క్యారెక్టర్. సో, ఈ ఫేమస్ క్యారెక్టర్‌ని ఒక డార్క్ అండ్ సీరియస్ వెర్షన్‌లో చూపించడం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కానీ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గానే ఉన్నా మెయిన్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉందని డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మూవీ చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. స్టార్టింగ్ నుంచి సినిమా ఒక డార్క్ అండ్ రియలిస్టిక్ అట్మాస్ఫియర్‌లో ఉంటుంది. ఫైట్స్ కూడా రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ లాగా కాకుండా చాలా రాగా ఉంటాయి. వైలెన్స్‌ని స్టైలిష్‌గా కాకుండా చాలా బ్రూటల్‌గా చూపించారు. హ్యూజ్ జాక్‌మ్యాన్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. క్యారెక్టర్‌లో ఉన్న ఇంటెన్సిటీని ఆయన పెర్ఫార్మెన్స్‌లో చాలా బాగా క్యారీ చేశారు. అలాంగ్ విత్ దట్ మూవీ వరల్డ్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా ఆ డార్క్ టోన్ పీరియడ్ అట్మాస్ఫియర్‌ని ఎస్టాబ్లిష్ చేయడానికి హెల్ప్ అయింది. ఫస్ట్ హాఫ్‌లో యాక్షన్‌తో పాటు క్యారెక్టర్ సైడ్ కూడా స్లోలీ ఎస్టాబ్లిష్ చేస్తారు. రాబిన్ హుడ్ క్యారెక్టర్‌ని మనం యూజువల్‌గా ఎలా ఇమాజిన్ చేస్తామో దానికి డిఫరెంట్ వర్షన్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. సో, ఓవరాల్ ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఎస్పెషల్లీ డార్క్ మూవీస్ అండ్ సీరియస్ యాక్షన్ డ్రామాస్ అంటే ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం ఈ పర్సన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. కానీ సెకండ్ హాఫ్‌కి వచ్చిన తర్వాత మూవీ ఫేసింగ్ అనేది కంప్లీట్‌గా చేంజ్ అయిపోతుంది. ఫస్ట్ హాఫ్‌లో ఉన్న యాక్షన్ అండ్ ఇంటెన్సిటీ కొంచెం తగ్గుతుంది. అండ్ మూవీ మోర్ క్యారెక్టర్స్ డ్రైవెన్ అండ్ స్లో బర్న్ డైరెక్షన్ లోకి వెళ్తుంది. స్లో బర్న్ మూవీస్ అంటేనే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్యారెక్టర్స్ మధ్య కాన్ఫ్లిక్ట్స్, ఎమోషన్స్ అండ్ స్టోరీ ప్రోగ్రెషన్ స్ట్రాంగ్ గా ఉంటే స్లో ఫేసింగ్ కూడా వర్కౌట్ అవుతుంది. కానీ ఇక్కడ కొన్ని ప్లేసెస్ లో ఆ స్లో ఫేసింగ్ అనేది కొంచెం డ్రాగ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మూవీ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంట్రెస్టింగ్ థీమ్స్ అనేవి ఉన్నాయి. గిల్ట్, పాస్ట్ యాక్షన్, రిడెంప్షన్, మొరాలిటీ లాంటి కాన్సెప్ట్స్ ని టచ్ చేస్తుంది. కానీ వాటిని ఇంకా డీపర్ గా ఎక్స్ప్లోర్ చేసి ఉంటే ఎమోషనల్ ఇంపాక్ట్ అనేది ఇంకా స్ట్రాంగ్ గా ఉండేది. దానివల్ల ఫస్ట్ హాఫ్ లో క్రియేట్ చేసిన ఎక్సైట్మెంట్ ని సెకండ్ హాఫ్ లో సేమ్ లెవెల్లో కంటిన్యూ అవ్వదు. ఇంకా ఆ మూవీ చూస్తున్నప్పుడు ఒక ఫ్రెష్ ఫీలింగ్ అనేది కూడా వస్తుంది. రాబిన్ హుడ్ అనే ఫేమస్ క్యారెక్టర్ నేమ్ వల్ల ఆడియన్స్ కి ఆల్రెడీ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మూవీ ఆ ఎక్స్పెక్టేషన్స్ ని సాటిస్ఫై చేయకుండా ఒక మచ్ డార్కర్ అండ్ సీరియస్ ఇంటర్ప్రిటేషన్ ని చూస్ చేసుకుంటుంది. కాన్సెప్ట్ వైజ్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్. కానీ కొన్ని మూమెంట్స్ లో మూవీ చాలా సీరియస్ గా ఉండాలని అటెంప్ట్స్ అనేది ఎక్కువగా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎమోషనల్ కనెక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ రెండు బ్యాలెన్స్ లో ఉంటే రిజల్ట్ ఇంకా బెటర్ గా ఉండేది. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే ఇది ఒక డిఫరెంట్ గా ట్రై చేసిన మూవీ. కానీ ఆ డిఫరెంట్ అప్రోచ్ ని కంప్లీట్ గా సాటిస్ఫై చేసే లెవెల్లో మాత్రం ఎగ్జిక్యూట్ చేయలేదు. ఒకవేళ మీరు కానీ ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.